హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. అలాగే కదండీ అనుకోవాలి మనం అందరం. వెల్కమ్ బ్యాక్ ప్రసన్న హార్ట్‌ఫుల్ లైఫ్. ఇక్కడైతే మా వీధి అంటే మా ఊర్లో వీధి వీధికి ఒక రామాలయం ఉంటుందండి. అందుకని మా వీధి అన్నాను. మా వీధిలోని రామయ్యకి, సీతమ్మకైతే కళ్యాణం చేస్తున్నారండి. 11 రోజు కళ్యాణం చేశారు. అంటే శ్రీరామనవమికి తర్వాత 11 రోజు మాకు కళ్యాణం చేశారనమాట. అప్పటిదాకా ఉభయం అట్లా ఇస్తూ ఉంటారు. రోజు రోజు ఎవరో ఒకరు గుగ్గుళ్ళు, పులుసన్నం అదే పులిహోర అట్లా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారండి. 11 రోజైతే కళ్యాణం చేశారు. చాలా బాగా జరిగిందండి. అలంకారంలో అమ్మవారు రామయ్య తండ్రి సీతమ్మ వారు ఎంత బాగున్నారు కదా, చూడముచ్చటిని జంట. కళ్యాణం అయితే చేస్తున్నారు అక్కడ. ఇక్కడ గుళ్ళో అంటే బయట చేశారు కళ్యాణం అనేది. ఇక్కడ గుళ్ళో వచ్చి అలంకరణ చూద్దామని చెప్పి వెళ్ళాను. అక్కడ కూడా ఎంత బాగున్నాయండి. అలాగే కళ్యాణం అయిపోయిన తర్వాత పల్లకి సేవలాగా చేశారండి. భుజాల మీద రామయ్యను సీతమ్మ తల్లిని పల్లకి సేవ చేశారు. గ్రామోత్సవం చేశారనమాట. పల్లకి సేవ అంటే అందరూ మోస్తారనమాట అట్లాగా. మా ఇంటి ముందరండి ఇది. నేను ఆల్రెడీ గుళ్ళో అయితే టెంకాయ ఇచ్చేసాను. తర్వాత నైట్ 12 1 గంటప్పుడు వచ్చింది ఇట్ట పల్లకి సేవలాగా. అప్పుడు మా ఇంటి ముందర వాళ్ళు ఇస్తుంటే నేను గేట్ కూడా ఓపెన్ చేయలేదండి. ఏమనుకోకండి. అందరూ ఉండేటప్పటికి ఓపెన్ చేయకుండా అక్కడి నుంచి వీడియో అయితే తీసుకున్నాను. చాలా బాగున్నారండి. చూడమచ్చని జంట అనమాట. రామయ్య తండ్రి సీతమ్మ తల్లి. అలాగే ఇక్కడ పొద్దున్నే అనుకుంటా, ఆ రోజు పొద్దున్నే మరుసటి రోజు పొద్దున్నే గొంతు పొంగనాలు అయితే చేద్దాము అని చెప్పి దాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని, అంటే క్లీన్ చేస్తున్నాను ఆల్రెడీ. మళ్ళీ పైన మనం క్లీన్ చేస్తాం కదా వంట చేసేటప్పుడు, అట్లా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ టమోటాలు, పచ్చిమిరపకాయలు అదే పచ్చిమిర్చి అన్నీ వేసి పచ్చడి అయితే దంపుతున్నానండి. కొద్దిగా చింతపండు, జీలకర్ర అవి వేసి వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి పచ్చడి దంపేసుకుంటే దీనిలోకి కాంబినేషన్ బాగుంటుంది గొంతు పొంగనాల్లోకి. ఒక్కోటి యాడ్ చేస్తూ ఉంటాను. వేడి ఎక్కువగా ఉంటుందండి. అసలు వంట రూమ్లో నిలబడలేకపోతున్నాం కదా. మార్నింగ్ వంట చేసుకుంటేనేనండి, తర్వాత ఎండబెడైతే అస్సలు చేయలేకున్నాం వంట రూమ్లో. ఎండలు ఎక్కువైపోతున్నాయండి. మా నెల్లూరులో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఎలా ఉన్నాయి ఎండలు? కామెంట్ అయితే చేయండి. ఎండల్లాగే ఉన్నాయి అంటారు. లైవ్లో అయితే తిన్నారా అండి అంటే ఏదేదో చెప్తున్నారండి. ఇంకోటి వచ్చి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అంటే మేము మా ఊరు నుంచి మాట్లాడుతున్నామని అంటున్నారండి. చాలా తమాషాగా ఉంటుందండి లైవ్. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఆ మాటకి. కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని వేపేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిపోయిన తర్వాత పేస్ట్ చేసుకోవడమే. ఆ తర్వాత ఇక్కడ గుంత పొంగనాలు అయితే వేస్తున్నాను. పిల్లలు లేపేసి వచ్చున్నాను. స్కూల్కి వెళ్ళాలి కదా, హాఫ్ డే స్కూల్స్ అండి. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. 10th వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి అందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇది మార్చేసుకోవాలండి. నాన్ స్టిక్ నా దగ్గర ఉండేది గుంత పొంగనాలది. అటు కాకుండా ఐరన్ ఏదో ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి కదండి, అవి తెచ్చుకోవాలి. ఇది పలచంగా ఉంటుంది. అంటే నేను వేయకతాలిగే కాలిపోతున్నాయి అన్నమాట. ఆ మధ్యలో వాటికైతే లాస్ట్లో వేసుకోవాలి. నేను ఫస్టే వేసాను. దానివల్ల ఏమవుతున్నాయంటే మధ్యలో వాటికి హీట్ ఎక్కువైపోతుంది కదండి, మాడిపోయినట్లు మాదిరిగా అయిపోతుందనమాట. నేను వేరేది అయితే మార్చుకుంటాను నిదానంగా. ఒకటి మార్చుకోవాలండి. స్టీల్ గిన్నెలే ఎక్కువ వాడాలంటున్నారు. స్టీల్ గిన్నెలు తెచ్చుకోవాలి. అలాగే నాన్ స్టిక్ కూడా వాడకూడదు అంటున్నారు. అవి తెచ్చుకోవాలి. అలా అనమాట.
ఒకటొకటైతే మార్చుకుంటూ వస్తున్నాను. అన్నీ ఉన్నాటి పడేయలేం కదండీ! ఒకటొకటి మార్చుకుంటూ వస్తున్నానన్నమాట. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు కామెంటు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి అయితే రీచ్ అవుతుందండి మన ఛానల్. కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ని ముందుకెళ్ళడానికి ప్లీజ్ అండి. ఓకేనా? చెప్పాను కదా, మధ్యలోటి కొంచెం మాడిపోయినట్టు వస్తాయి, మిగతా అన్నీ బాగానే వస్తాయండి. వేడి వేడి గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, నా నోములెల్ల పండినాయి రామయ్య తండ్రి, మా స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి. నాకు రామయ్యని చూసినప్పటి నుంచి పాట పాడాలనిపించింది, పాడేశాను. బాగుంటుందండి మా ఊర్లో ప్రతిదీ. ఇప్పుడు మళ్ళీ మాకు సంఘం తిరణాలని స్టార్ట్ అయ్యాయండి ఆల్రెడీ. ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది 10వ తేదీ కదా. ఇప్పటికే మాకు స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. చూపిస్తాను. ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుందండి అలంకరణ. చాలా బాగుంటాయండి. సంఘం తిరణాలంటే శివయ్యకి చేస్తారు మాకు. శివయ్య, పార్వతమ్మ చాలా బాగుంటాయి. వీడియోస్ అయితే రాబోయే రోజుల్లో అయితే ఇంకా చాలా చాలా బాగుంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మన ఛానల్ని కూడా అందరూ చూస్తున్నారు అలా అనమాట. చెప్పాను కదా, మాకు సంఘం తిరణాలకి ముందు మేము ఇలా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటామండి. బూజులు ఇంట్లో ఎక్కడ ఏదన్నా ఉన్నా అన్నీ మొత్తం క్లీన్ చేసుకుంటాం. ఆల్రెడీ నేను శ్రీరామనవమికి క్లీన్ చేస్తున్నాను. కానీ మళ్ళీ ఎవరన్నా మనకు చుట్టాలు అంటే మా అమ్మ వాళ్ళు, చెల్లి వాళ్ళని అందరినీ పిలుచున్నానండి. వస్తారో రారో తెలియదు కదా, ఎవరెవరి పనులు వాళ్ళకి ఉంటాయి కదా. పిలుచున్నాను. బంధువులు ఎవరు రాకముందే ఇలా క్లీన్ చేసుకుంటాం అనమాట. సంఘం తిరణాలు మాకు ఒక 5 రోజులు ఉంటాయండి ఖచ్చితంగా. చాలా బాగుంటాయండి. వీడియో అయితే చాలా బాగుండేటట్టు నేను చూస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? బూజులు దుడిపేసుకొని కింద అయితే మాప్ పెట్టేసుకుంటున్నాను. మాప్ కూడా పెట్టేస్తాను. ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఒకదాన్నే అయిపోతున్నాను. పని అంతా ఒకదాన్నే చేసుకోవాల్సి వస్తుంది. వంట, పిల్లలు, ఇంట్లో పనులు. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా దీంతోనే ఫోన్ పట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. లైవ్ కూడా ఇంకా రోజుకు ఒకసారి చేస్తానండి. ఎందుకంటే అక్కడ వాచ్ టైం అనేది ఎక్కువ రావట్లేదండి. అందుకని నేను ఒకసారి చేద్దామని ఫిక్స్ అయిపోయాను. లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాను. లైవ్లు అంతా ఏం లేదండి. ఫేస్ చూపించి పెడితే ఒక బాధ, ఫేస్ చూపించకుండా పెడితే వ్యూస్ రావు అలా అనమాట. మార్నింగ్ అయితే ముగ్గు ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట. మా దోసాని చెట్లలోని పూలు చాలా బాగుంటుందండి. పొద్దున్నే పెట్టెల చిన్న చిన్న పెట్టెలు అట్లా కిలకిలలు, పలకలు. ఓకే అండి, బాయ్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.